నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభే అగుపించింది. వేకువ జాము నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో నాగదేవత ఆలయాలు, పుట్టల వద్దకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టల వద్ద భక్తులు బారులు తీరడంతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో మారుమోగాయి. నాగదేవతలకు పాలు, పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ నాగదేవతను భక్తులు వేడుకున్నారు. ఇక శ్రావణ మాసం సందర్భంగా శివాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సైతం భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఒకవైపు పుట్ట వద్ద నాగదేవతలకు పూజలు, మరోవైపు ఆలయాలలో శివనామస్మరణ, హరినామస్మరణలతో, వెంకటేశ్వర నామ స్మరణలతో ఎక్కడ చూసిన భక్తి భావమే వెల్లువెత్తింది. నాగుల పంచమి పర్వదినం భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలిచింది. ఆధ్యాత్మికతకు అద్దం పట్టిన ఈ దృశ్యాలు భక్తులను మరింత భక్తి పరవశంలో ముంచెత్తాయి. మీరు వీక్షిస్తున్నది ప్రజల నమ్మకానికి ప్రతిరూపం రుద్ర న్యూస్. శివుని మెడను ఆభరణము అయినా నాగరాజ దండం, శివుని మెడను ఆభరణము అయినా నాగరాజ దండం, శివుని ఆజ్ఞను శిరసావహించే నాగేంద్ర శరణం, భక్తితో నీకిదే వందనము. లోకములేడింతను ఓ స్వామి నీది నాగలోకం, లోకములేడింతను ఓ స్వామి నీది నాగలోకం, సృష్టి క్రమము నిర్వహణలో నీది మెండగు పాత్ర సోమి, మృక్కెదము మా శిరసును వంచి. బ్రహ్మ సృష్టిలో ప్రతి జీవికి పరమార్థము ఉందో, బ్రహ్మ సృష్టిలో ప్రతి జీవికి. ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు ఉస్నాబాద్ ప్రజలందరికీ. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో నాగులమ్మ టెంపుల్ దగ్గర నాగుల పంచమి వేడుకలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. అమ్మవారి సేవలో అందరూ తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పరమార్థము ఉందో, ఆ పరమార్థము జనులకు తెలుపుట భగవంతుని లీలా, అదే ఈ నాగదివ్య హేళా. సృష్టి క్రమములో సకల జీవులు ఉద్భవించినంత, సృష్టి క్రమములో సకల జీవులు ఉద్భవించినంత, ఒక్కో జీవికో పరమార్థమును కలిగించెను శివుడు, అన్నియు పూజ్యనీయమంటూ. శక్తి నుండి త్రిమూర్తుల జననము జరిగిన అనంతరం, శక్తి నుండి త్రిమూర్తుల జననము జరిగిన అనంతరం, నాగలోకముకు అధి
దేవాసురులు అమృతమధనము సాగించే సమయం, దేవాసురులు అమృతమధనము సాగించే సమయం, మందరగిరికి వాసుకి తాడుగా కడలి చిలికి రండి, అంతటా ఉద్భవించే లక్ష్మి. లక్ష్మిని చేపట్టిన హరి అంతా వాసుకిని పిలిచే, లక్ష్మిని చేపట్టిన హరి అంతా వాసుకిని పిలిచే, కోరుకుమ్ము వరమేదైనా మరి ఇచ్చెదముదమారా, నాగుడా ధన్యుడవయ్యెదవు. అంతట వాసుకి శిరసును వంచి హరిపదములు తాకి, అంతట వాసుకి శిరసును వంచి హరిపదములు తాకి, పాలకడలిలో నీకు తల్పముగా ఉండే వరమియా స్వామి, నా కదె వెయ్యేళ్ళు. గరళము మింగిన శివుడు అంతటా తానొక వరమిచ్చే, గరళము మింగిన శివుడు అంతటా తానొక వరమిచ్చే, నా కంఠమునకు ఆభరణముగా ఉండెదవో నాగా, నీకిది శాశ్వతమగు వరము. హరిహరులిచ్చిన వరగర్వముతో నాగజాతి అంతా, హరిహరులిచ్చిన వరగర్వముతో నాగజాతి అంతా, భూలోకములో విర్రవీగుతూ విషముగ్రక్క సాగే, మునులను నరులను బాధించే. దాని ఫలితమే పరీక్షిత శాపము తక్షకునాగమనం, దాని ఫలితమే పరీక్షిత శాపము తక్షకునాగమనం, జనమే జయుడు క్రోధము తోడా జరిపెను ఒక యాగం, అదే కదా మహాసర్పయాగం. తక్షకుడంతట శరణు జొచ్చెను ఇంద్రుని కడ చేరి, తక్షకుడంతట శరణు జొచ్చెను ఇంద్రుని కడ చేరి, ఇంద్రుడు తెలియక భయమీయగా అతనితో కూడి తక్షకుని రప్పించెను మంత్రం.
హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ నాగుల పంచమి, గరుడ పంచమి అని కూడా అంటారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నాగుల పంచమి రోజు ప్రతి ఒక్కరూ నాగేంద్రునికి పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని వారు ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కును నెరవేర్చుకొని అందరూ ఆ నాగేంద్రుడికి కృపకు పాత్రలవుతారు. అట్లాంటి నాగేంద్ర స్వామి కోరిన కోరికలన్నీ భక్తులకు తీర్చుతాడు అని మన ధర్మం చెప్తుంది. మరి ఈ శ్రావణ మాసము చాలా శ్రేష్టమైన మాసము. ఈ శ్రావణ మాసంలోనే అన్న చెల్లెకు రాఖీ పౌర్ణమి అని, వరలక్ష్మి వ్రతమని, శ్రీకృష్ణ జన్మాష్టమని చాలా ప్రత్యేకతమైన రోజు. ప్రతి సోమవారము, మంగళవారము మంగళగౌరి వ్రతాలని చెప్పుకుంటూ పోతే శ్రావణ మాసం అంతా కూడా ఎంతో నిండుతనంతో పచ్చదనంతో విరాజిల్లుతుంటుంది శ్రావణ మాసము. అలాంటి ఈరోజు అందరూ హుస్నాబాద్ పట్టణ ప్రజలంతా ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్న పుట్టకు పాలు పోసి ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. మరి ఆ పుట్టమన్ను తీసుకొచ్చి ఆడపడుచులు అన్నాతమ్ములకు కానీ తండ్రికి కానీ కళ్ళు కడుగుతారు. వారు చల్లగా ఉండాలని దీవెలను కోరుకుంటారు. అన్నా చెల్లెలకు అనుబంధానికి సంబంధించిన పండుగలే ఈ శ్రావణ మాసము. మరి అలాంటి బంధము విడిపోకుండా ఉండాలని ఎప్పటి నుండో మన దేవతల నుండే వచ్చింది ఇది. దాన్ని కూడా మనం కూడా అమల్లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరము అది పాటించుతున్నాము. నాగదోషం ఉన్నదని పెళ్ళి కాని వారు, పిల్లలు కాని వారు కూడా ఎన్నో పూజలు చేసుకుంటారు. మరి ఆ నాగేంద్రుడు ఈరోజు అందరినీ చల్లగా చూడాలని, ప్రతి ఒక్కరూ నాగేంద్రుని కృపకు పాత్రలు కావాలని, హుస్నాబాద్ పట్టణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు.